ఓడిపోయేవాడే దాడులు చేస్తాడు. ఓడిపోయేవాడే దాడులు చేస్తాడు. గెలిచేవాడికి అవసరం లేదు. భయపడుతున్నారు వాళ్ళు, మనల్ని చూసి భయపడుతున్నారు. మీకు ఉద్యోగాలు కానీ, నిరుద్యోగ భృతి కానీ, మీ అందరికీ ఆడబిడ్డల భద్రత కానీ, ఆడబిడ్డల భవిష్యత్తు కానీ కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది. నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పిన రోజునప్పటి నుంచి మనందరం కలిసి ఈ రోజున ఒకవైపు దివ్య గారు, గీత గారు, ఉదయ్ గారు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం, జనసేన నాయకులందరం ఒక తాటిపైన వచ్చి 5 కోట్ల మంది ప్రజలను రక్షించడానికి ఈ రోజున నిలబడి ఉన్నాం. ఇక్కడ తిట్లు తింటా ఉన్నాం, దెబ్బలు తింటా ఉన్నాం, అన్ని రకాలుగా ఇంట్లో ఆడవారిని కూడా సైతం తిట్టే పరిస్థితి ఉంది. ఇవన్నీ తట్టుకొని ఎందుకు నిలబడుతున్నాం అంటే మారాలి అని చెప్పి. అలాగే మాట్లాడుతూ ఉన్నారు. నేను మనుషుల్ని, కులాల ఐక్యత కోరుకునేవాడిని, సమాజం ఐక్యత కోరుకునేవాడిని. అలాంటిది నేను తండ్రి కొద్దు కూతురిని, తండ్రి బిడ్డల్ని వేరు చేస్తానా? మీరు చెప్పండి. పద్మనాభం గారి కుటుంబాలు నేను ఎందుకు మాట్లాడుతాను? అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాను. నేను, నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు. నన్ను తిట్టినా కానీ, నన్ను ఏమన్నా కానీ నేను భరిస్తాను తప్ప నేను ఎవరికి ఎదురెళ్ళను. నేను ఒకటే చెప్తా ఉన్నా, కులాలు ముఖ్యంగా ఇదే తుని ఇక్కడ ఇదే తునిలో రైల్వే స్టేషన్ ఘటన జరిగింది కాపు రిజర్వేషన్ కి సంబంధించి. అంటే నాకు తుని అనగానే ఒక అద్భుతమైన చక్కటి దేవాలయాలతో కూడిన కేంద్రం, వాణిజ్య కేంద్రం, చక్కటి చెరువులున్న కేంద్రం అని తెలుసు. కానీ తుని అనగానే ప్రతి ఒక్కరి మనసులో ఇక్కడ రైలుని తగలబెట్టేశారని ఒక భావన ఉంటుంది. నేను దాన్ని చెరపడానికే 2018లో విజయవాడ నుంచి ఇక్కడికి నేను వచ్చి తుని అంటే రైలు దుర్ఘటన కాదు, రైలు తోటి సుఖశాంతులతో ఉండాలని ఒక సంకేతం పంపడానికి మొట్టమొదటిసారి పోరాట యాత్ర నుంచి నేను ఇక్కడ తుని రైల్వే స్టేషన్లోనే వచ్చాను. నేను ఇక్కడికి ఒక ఉద్యమం ప్రారంభిస్తే మనల్ని అల్లూరి సీతారామరాజుని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది, కాన్షీరామ్ గారు ఉద్యమాలు ఉన్నాయి, బహుజన ఉద్యమాలు. ఏ ఉద్యమం తీసుకున్నా సాధ్యపడేదే చేయగలగాలి. ఇంతమంది యువతున్నారు. దశాబ్దం నుంచి నేను పార్టీ నడుపుతా ఉన్నా. నాకు ఆవేదన ఉంది, కోపం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నేను ఏ రోజున యువతని రెచ్చగొట్టలేదు. నేను మిమ్మల్ని కాపాడేవాడినే తప్ప యువతని వాడుకొని నేను నా భవిష్యత్తు నిర్మించుకునేవాడిని కాదు. ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా ఈ 2.5 దశాబ్దాలుగా ఉంది. ఖచ్చితంగా అలాగే కూర్చొని ఈ రోజున ప్రధానమంత్రి గారి పక్కన కూర్చొని ఏబిసిడి వర్గీకరణ కూడా ముందుకు తీసుకెళ్లే అంత బలంగా నిలబడ్డారు. ఉద్యమానికి నేను ఇవ్వాల్సిన గౌరవం నేను ఇస్తాను నేను. కానీ కాపు రిజర్వేషన్ కి సంబంధించి అది చెయ్యగలమా లేదా అనేది అందరూ నిర్ణయించుకోవాలి. ఎవరైతే ప్రారంభించారో వాళ్ళు నిర్ణయించుకొని ప్రజల్ని తప్పుదోవన పట్టించుకోవడం, ఇదొకటి నేను కోరుకుంటున్నాను. నేను కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా యువత అందరికీ బాగుండాలని కోరుకునేవాడిని. మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాడిని.